బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఇక ఈ నెల 29న సాయంత్రం 5 గంటలకు గాంధీభవన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలపై ప్రచార వ్యూహాలపై నాయకులు చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. అయితే పార్లమెంట్ ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ నెల 29న సాయంత్రం 5 గంటలకు గాంధీభవన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి ఏఐసీసీ కార్యకర్తలు, కార్యదర్శులు, సీనియర్లు, నాయకులు హాజరు కానున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలపై ప్రచార వ్యూహాలపై నాయకులు చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఇక నెల 29న సాయంత్రం 5 గంటలకు గాంధీభవన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలపై ప్రచార వ్యూహాలపై నాయకులు చర్చించనున్నారు.
ఇక్కడ చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ నెల 29న సాయంత్రం 5 గంటలకు గాంధీభవన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలపై ప్రచార వ్యూహాలపై నాయకులు చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వరుణ్. పార్లమెంట్ ఎన్నికల పైన కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు, 14 స్థానాల్లో అధికారమే లక్ష్యంగా వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రచారాలకు సంబంధించి కావచ్చు, ఇంకా వచ్చే నెల మొదటి వారంలో ఏదైతే దుక్కుగూడ సభా వేదిక కూడా మరోసారి ఏఐసీసీ మేనిఫెస్టో ప్రకటించబోతున్న నేపథ్యం కావచ్చు, ఇక దానికి సంబంధించి కావచ్చు, ఇక పార్లమెంట్ ఎన్నికల సంబంధించి ప్రచారాలు, ఇక గెలుపు వ్యూహాల పైన కూడా ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి చర్చ జరిగిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే ఈ నెల 29న గాంధీ భవన్ వేదిక ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఇరువురు డిసైడ్ చేసిన నేపథ్యం ఉంది. ఇక ఈ నెల 29వ తేదీకి సంబంధించి కూడా గాంధీ భవన్ వేదిక సమావేశం జరిగి సమావేశానికి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొంటున్న నేపథ్యం అనేది. ఇక ప్రధానంగా 100 రోజుల పాలన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే 6 గ్యారంటీలకు సంబంధించిన ఇంప్లిమెంటేషన్ జరిగిన అమలు పథకాలకు సంబంధించిన అమలు తీరును కూడా ఇప్పుడు ప్రచారాస్త్రాలుగా మలుచుకునే అవకాశాన్ని కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ 100 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వచ్చిందో వాటిని ప్రచారాస్త్రాలుగా మలుచుకునే అవకాశం ఉన్నది. దాన్ని అయితే పెద్ద ఎత్తున ప్రచారాలకు సంబంధించి కూడా సిద్ధం అవ్వాలి. 14 పార్లమెంటు స్థానాల్లో కూడా ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా వెళ్తున్న క్రమంలో అక్కడ అనుసరించాల్సిన విధానాలు కావచ్చు, ప్రచారాలకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అగ్రనేతల పర్యటనలు, సభలు వచ్చే నెల 6న 7వ తేదీన తుక్కుగూడ సభా వేదిక రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కూడా సభను ఏర్పాటు చేయబోతున్న సభకి అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ మేనిఫెస్టో, తెలుగుల మేనిఫెస్టో కూడా విడుదల చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక పంచనాయ పేరుతో 5 గ్యారంటీల పేరుతో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోక్సభకు సంబంధించిన మేనిఫెస్టోను సిద్ధం చేస్తుంది. కాబట్టి వాటన్నిటిని కూడా ప్రచారాలు ఇంటింటికి కార్యక్రమాలు ముమ్మరం చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేసిన కార్యక్రమాలు ఇంటింటికి తీసుకెళ్లాలి. ఇక బూత్ స్థాయి లెవెల్ నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ఖచ్చితంగా ప్రచారాలకు సంబంధించి కూడా ముమ్మరం చేయాలి. గెలుపు అభ్యర్థికి సంబంధించి కూడా గెలుపు వైపు తీసుకెళ్లాలని కూడా ఇప్పుడు దానికి సంబంధించిన కసరత్తు సంబంధించి నెల 29న ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. కమిటీ భేటీల తర్వాత పలు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రచారాలకు సంబంధించి కావచ్చు, సభలకు సంబంధించి ఎక్కడ ఏ పార్లమెంటు నియోజకవర్గంలో ఏ రోజు బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు, అక్కడ దానికి సంబంధించిన అన్నిటిని కూడా కసరత్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వారు థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.